హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ వరల్డ్. మీరు చూస్తున్నారు ఏప్రిల్ 10, 11, 12కి సంబంధించిన ప్రశ్నలు. ఈ వీడియో కొంచెం ఆలస్యమైంది, ఐఎమ్ రియలీ సారీ. అండ్ మనం మొదటి ప్రశ్న, ఈఐయు ఎకనామిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ విడుదల చేసిన వ్యాపార పర్యావరణ ర్యాంకింగ్స్, బిజినెస్ ఎన్విరాన్మెంట్ ర్యాంకింగ్స్ 2024లో ముందున్న దేశాలు. ఆన్సర్ సింగపూర్, డెన్మార్క్, అమెరికా. ఈ మూడు టాప్ 3 దేశాలు అనమాట. మన ఇండియా యొక్క ర్యాంక్ 51వ. రెండో ప్రశ్న, ఇటీవల జిగ్ అనే గోల్డ్ బ్యాక్డ్ డిజిటల్ కరెన్సీని ఏ దేశం తీసుకొచ్చింది? ఆన్సర్ ఈజ్ జింబాబ్వే. జింబాబ్వేలో ద్రవ్యోల్బణ పరిస్థితి ఏర్పడడం వల్ల ఈ కరెన్సీని తీసుకురావడం జరిగింది. ద్రవ్యోల్బణ పరిస్థితి అంటే ఏంటంటే వస్తువులు ఎక్కువ మొత్తంలో డబ్బు ఇచ్చినా కూడా వస్తువులు రాని పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. సో ఇక్కడ ద్రవ్యోల్బణ పరిస్థితి ఏర్పడడానికి ప్రధాన కారణం ఇక్కడ మల్టిపుల్ కరెన్సీ యూజ్ ఉండడం వల్ల ఇక్కడ ద్రవ్యోల్బణ పరిస్థితి ఏర్పడడానికి ప్రధాన కారణం అనమాట. ఇక్కడ అమెరికన్ డాలర్ కానివ్వండి, సౌత్ ఆఫ్రికన్ ర్యాండ్, ఇండియన్ రూపీ, చైనీస్ యువాన్, జపనీస్ ఎన్ వంటి కరెన్సీలు అక్కడ వాడకంలో ఉండడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడడానికి ప్రధాన కారణం అని చెప్పొచ్చు. అయితే అమెరికన్ డాలర్ పైనే జింబాబ్వే వ్యక్తులు 80% ఆఫ్ ట్రాన్సాక్షన్ అమెరికా డాలర్లోనే జరుగుతుంది. ఇలా మల్టిపుల్ కరెన్సీ యూసేజ్ ఉండడం వల్ల జింబాబ్వే యొక్క కరెన్సీ వాల్యూ పడిపోవడం జరిగింది. ఈ విపరీతమైన డాలర్ పై డిపెండెన్సీని తగ్గించడం కోసం జింబాబ్వే జిగ్ అనే గోల్డ్ బ్యాక్డ్ డిజిటల్ కరెన్సీని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 21 రోజుల లోపల ప్రజలు వాళ్ళ దగ్గరున్న కరెన్సీని ఇచ్చేసి ఆ జిగ్ కరెన్సీని కొనుక్కోవాలని టైం కూడా ఇవ్వడం జరిగింది. కానీ సరిపడినంత జిగ్ కరెన్సీ లేకపోవడం కూడా ఒక ప్రాబ్లమే అయింది అక్కడ. జింబాబ్వే త్వరలో బ్రిక్స్లో కూడా చేరనుంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల నుండి అధిగమించడం ఈ జింబాబ్వేకి చాలా అవసరం. సో దిస్ ఈజ్ అబౌట్ జింబాబ్వే. మూడో ప్రశ్న, పెద్ద నౌకల రిపేర్కి సంబంధించి ఏ 2 సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది? ఆన్సర్ ఈజ్ కొచ్చిన్ షిప్ యార్డ్ మరియు యుఎస్ నేవీకి మధ్య. నాలుగో ప్రశ్న, దేశంలోనే తొలి పర్యావరణ హిత సిమెంట్ యూనిట్ను గుంటూరులో ఏ సంస్థ వారు ఏర్పాటు చేస్తున్నారు? ఆన్సర్ శ్రీ సిమెంట్ సంస్థ వారు. ఐదో ప్రశ్న, ఇటీవల మరణించిన జోయే కిన్నర్ ఏ ఆటకు చెందినవాడు? ఫుట్బాల్. ఇతను ఐర్లాండ్కి సంబంధించిన వ్యక్తి. ఆరో ప్రశ్న, చంద్రయాన్ 3 బృందం ఇటీవల స్పేస్ ఫౌండేషన్ అనే సంస్థ నుండి ఏ పురస్కారం పొందడం జరిగింది? ఆన్సర్ జాన్ ఎల్ జాక్ స్విగట్ జూనియర్ పురస్కారం పొందడం జరిగింది. అయితే దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయినటువంటి మొట్టమొదటి దేశంగా భారతదేశం నిలిచింది కాబట్టి చంద్రయాన్ 3 బృందానికి ఈ అవార్డు రావడం జరిగింది. ఏడో ప్రశ్న, ఇటీవల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ తీసుకొచ్చిన వెబ్సైట్ ఏది? ఆన్సర్ కౌంట్ వాట్ యు ఈట్. ఎనిమిదో ప్రశ్న, బ్రిటన్ కరెన్సీపై ఎవరి చిత్రం ముద్రించారు? ఆన్సర్ చార్లెస్ 3. ఇదివరకు ఎలిజబెత్ రాణిది ఉండేది, తను చనిపోవడంతో చార్లెస్ 3 రాజయ్యాడు కాబట్టి అతన్ని ముద్రించడం జరిగింది. తొమ్మిదో ప్రశ్న, దక్షిణాసియా పర్సన్ ఆఫ్ ది ఇయర్గా హార్వర్డ్ యూనివర్సిటీ ఎవరిని ప్రకటించింది? ఆన్సర్ అవంతిక. ఈమె మీన్ గర్ల్స్ అనే సినిమాలో కూడా నటించింది. పదో ప్రశ్న, ఏటీపీ టూర్స్ ర్యాంకింగ్లో ప్రపంచంలో అతిపెద్ద వయసున్న నెంబర్ 1 ర్యాంకర్గా ఎవరు నిలిచారు? ఆన్సర్ ఈజ్ జోకో విడోడో. 11వ ప్రశ్న, హెపటైటిస్ వ్యాధి కేసుల నమోదుకు సంబంధించి ఇటీవల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన ర్యాంకింగ్స్లో భారత్ స్థానం ఎంత? ఆన్సర్ 2వ స్థానం. మొదటిది చైనా, రెండవది ఇండియా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ జెనీవాలో ఉంటుంది అండ్ దీనికి డైరెక్టర్గా టెడ్రస్ అదనం గారు విధులు నిర్వహిస్తున్నారు. 12వ ప్రశ్న, ఇగ్లా ఎస్ పోర్టబుల్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిసైల్ సిస్టమ్ని మనం ఏ దేశం నుండి దిగుమతి చేసుకుంటున్నాం? ఆన్సర్ రష్యా. 13వ ప్రశ్న, ఇటీవల హురున్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో అత్యధిక స్టార్టప్స్ ఉన్న దేశాలు ఏవి? ఆన్సర్ ఫస్ట్ అమెరికా, తర్వాత చైనా, తర్వాత ఇండియా. అసలు స్టార్టప్ అంటే ఏంటంటే యువతకు వచ్చే ఆలోచనలు కార్యరూపంలో స్టార్ట్ చేయడం అన్నమాట. యూనికార్న్ స్టార్టప్స్ అంటే ఏంటంటే ఏ యూనికార్న్ యొక్క వాల్యూ అయితే $1 బిలియన్ రీచ్ అవుతుందో దాన్ని యూనికార్న్ స్టార్టప్ అంటారు. 14వ ప్రశ్న,
సిట్వే పోర్ట్ ఏ దేశంలో ఉంది? ఆన్సర్ మయన్మార్. 15వ ప్రశ్న, UNCSW యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ సంస్థ యొక్క 69వ సెషన్ 2025లో జరుగుతుంది. అయితే దీనికి అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న దేశం ఏది? ఆన్సర్ సౌదీ అరేబియా. 16వ ప్రశ్న, ఒలింపిక్స్లో నగదు బహుమతి అందిస్తామని చెప్పిన మొదటి అంతర్జాతీయ సంస్థ ఏది? ఆన్సర్ WA సంస్థ. 17వ ప్రశ్న, తమిళనాడుకు చెందిన గుకేష్ ఏ ఆటకు చెందినవాడు? చెస్. 18వ ప్రశ్న, ఇంటర్నేషనల్ లిటరరీ అవార్డు ఇటీవల ఏ కన్నడ పోయెట్కి వచ్చింది? ఆన్సర్ మమతా జీ సాగర్కి రావడం జరిగింది. ఇవి ఫ్రెండ్స్ ఏప్రిల్కి సంబంధించిన ఏప్రిల్ 10, 11, 12కి సంబంధించిన ప్రశ్నలు. మీకు ఇంకా ఎలాంటి ప్రశ్నలు కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎడ్యుకేషన్ వరల్డ్. ఇంకా ఎలాంటి ప్రశ్నలు కావాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.